శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వస్య రైనం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాచూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 8వ సర్గము. భరతుని ఆదేశానుసారము శ్రీరాముని కడకు వెళ్ళుటకై సచివులు చక్కని మార్గములను ఇంకనూ వలసిన ఏర్పాట్లను పూర్తి చేయించుట. అధ భూమి ప్రదేశజ్ఞాః సూత్రకర్మ విశారదాః స్వకర్మాభిరతాః శూరా ఖనకా యంత్రకాస్తథా. కర్మాంతికాః స్థపతయః పురుషా యంత్రకోవిదాః తథా వర్ధకయశ్చైవ మార్గినో వృక్షతక్షకాః. కూపకారాః సుధాకారా వంశకర్మ కృతస్తథా. సమర్థా ఏ చ ద్రష్టారః పురతస్తే ప్రతస్థిరే. పిమ్మట నేల యొక్క మిట్టపల్లములను బాగుగా ఎరిగిన వారును సూత్రములతో భూమి సమతలమును కొలిచెడివారును నేలను త్రవ్వెడివారును యంత్రములను ఉపయోగించెడివారును కార్మికులను శిల్పులను యంత్రప్రయోగములను ఎరిగిన పురుషులను వడ్రంగులను బాటలను వేసెడివారును త్రోవలకు అడ్డముగానున్న చెట్లను నరికెడివారును బావులను త్రవ్వెడివారును సున్నములను వేయువారును వెదురు పనులను చేసేడువారును సమర్థులైన పర్యవేక్షకులను మున్నుగా గల స్వకర్మాభిరతులైన కార్యసురులు ముందుగా బయలుదేరిరి. సతు హర్షాత్ తముద్దేశం జనౌఘో విపులః ప్రయాన్ అశోభత మహావేగః సముద్ర ఇవ పర్వణి. మార్గమును సమతలముగా చేయనట్టి అపారమైన జన సమూహము అప్పటి వరకు దుఃఖముతోనున్నను రామదర్శన కుతూహల కారణముగా హర్షముతో పురోగమించుచుండెను. ఆ సమూహము పున్నమనాడు తరంగములతో పొంగిపోవుచున్న సముద్రము వలె శోభిల్లుచుండెను. తే స్వవారం సమాస్తాయ వర్త్మకర్మణి కోవిదాః కరైర్వివిధోపేతైః పురస్తాత్ సంప్రతస్థిరే. లతావల్లీశ్చ గుల్మాంశ్చ స్థానూనస్మన ఏవ చ జనాస్తే చక్రిరే మార్గం చిందంతో వివిధాన్ ద్రుమాన్. మార్గ నిర్మాణములయందు నిపుణులైనట్టి వారు తమ తమ జట్టులను కూడదీసుకొని తమకు కావలసిన వివిధములగు పరికరములతో ముందురకు సాగిపోవుచుండిరి. వారు మార్గములకు అడ్డముగానున్న చెట్లను చెట్ల కొమ్మలను తీగలను ముండ్ల పొదలను నరికివేయుచు
పెద్ద పెద్ద బండలను తొలగించుచు చిన్న చిన్న గులకరాళ్లను ఏరిపారివేయుచు మార్గములను చక్కబరిచిరి. అవృక్షేషు చ దేశేషు కేచిద్ వృక్షా నరోపయన్ కేచిత్ కుఠారైష్టంకైశ్చ దాత్రైశ్చిందన్ క్వచిత్ క్వచిత్. కొందరు వృక్షములు లేని చోట్ల మార్గములకు రెండు వైపులను చెట్లను నాటుచుండిరి. మరికొందరు బాటలకు అవరోధముగానున్న కంప చెట్లను గొడ్డళ్లతో నరికివేయుచు పెద్ద పెద్ద బండలను సమ్మెటలతో ముక్కలు గావించుచు కొడవళ్లతో గడ్డి మొక్కలను కోసివేయుచు దారులను సరిచేయుచుండిరి. అపరే వీరణ స్తంభాన్ బలినో బలవత్తరాః విధమంతి స్మ దుర్గాని స్థలాని చ తతస్తతః అపరే పూరయన్ కూపాన్ పాంసుభిస్వభ్రమాయతం నిమ్నభాగాంస్తతః కేచిత్ సమాంశ్చక్రుః సమంతతః. బలశాలురైన మరికొందరు లోతుగా వ్రేళ్ళూనునట్టి ఔరుగడ్డి మొదలగు మొండి దుబ్బలను చేతులతో పెకలించి వాటిని కాల్చివేయుచుండిరి. అక్కడక్కడా ఎదురైన ఎగుడు దిగుడు స్థలములను చదును చేయుచుండిరి. మరికొందరు లోతైన పెద్ద పెద్ద గుంటలను గోతులను మట్టితో పూడ్చివేయుచుండిరి. పల్లపు ప్రదేశములను అంతటను సమముగా చేయుచుండిరి. బబంధుర్బంధనీయాంశ్చ క్షోద్యాన్ సంచుక్షుదుస్తదా బిబిదుర్భేదనీయాంశ్చ తాంస్తాన్ దేశాన్ నరాస్తదా. కొంతమంది జలప్రవాహములపై వంతెలను ఏర్పాటు చేసిరి. కంకర రాళ్లను పొడి పొడి గావించుచు ఆ ప్రదేశములను సుగమములుగా వించుచుండిరి. దారికి అడ్డుగానున్న మడుగుల జలములను తొలగించుటకై వాటి గట్లను తెగగొట్టిరి. ఈ విధముగా వేర్వేరు ప్రదేశములలో అవసరములను అనుసరించి ఆయా పనులను నిర్వర్తించిరి. అచిరేనైవ కాలేన పరివాహాన్ బహూదకాన్ చక్రుర్బహువిధాకారాన్ సాగర ప్రతిమాన్ బహూన్ నిర్జలేషు చ దేశేషు ఖానయామాసురుత్తమాన్ ఉదపానాన్ బహువిధాన్ వేదికా పరిమండితాన్. స్వల్పములైన జలములు గల ప్రదేశములకు చుట్టూను కట్టలను నిర్మించి జలములు ఎక్కువగా నిలబడినట్లు చేసి మెట్లతో పెద్ద పెద్ద తటాకములను ఏర్పాటు చేసిరి. వారు స్వల్పకాలములోనే వేర్వేరు ఆకారములలో పెక్కు సరోవరములను నిర్మించిరి. అవి లోతుగా విశాలముగా నుండుటచే సముద్రము వలె కన్పట్టుచుండెను. నీరు దొరకని ప్రదేశములలో వివిధములకు చక్కని దిగుడు బావులను త్రవ్విరి. గజాస్వములు నీరు త్రాగుటకును అనువగు సరోవరములను నిర్మించిరి. వాటి పక్కన విశ్రాంతి తీసుకొనుటకు అనువుగా వేదికలను సిద్ధపరచిరి. ససుధా కుట్టిమతలః ప్రపుష్పిత మహీరుహః మత్తోద్గుష్ట ద్విజగణః పతాకాభిరలంకృతః చందనోదక సంసిక్తో నానా కుసుమభూషితః బహ్వశోభత సేనాయాః పంథా సురపథోపమః. సేనలు నడుచు మార్గము గచ్చుతో సున్నము ఇసుకలతో ఏర్పరచబడెను. దానికి ఇరువైపులా ఎందుగల చెట్లు పువ్వులతో కలకలలాడుచుండెను. బాగుగా మత్తిల్లి ఉన్న పక్షులు కలకలారావములు చేయుచుండెను. ఆ దారి పతాకములతో అలంకృతమై ఉండెను. మార్గమంతైను చందన జలములతో తడుపబడి ఉండెను. అంతటను వివిధములకు పువ్వులు వెదజల్లబడి ఉండెను. అందువలన అవి దివ్య మార్గముల వలె శోభిల్లుచుండెను. ఆజ్ఞాప్యాధ యథాజ్ఞప్తియుక్తాస్థేది కృతా నరాః రమణీయేషు దేశేషు బహుస్వాదు ఫలేషు చ యో నివేశస్త్వభిప్రేతో భరతస్య మహాత్మనః భూయస్తం శోభయామాసుః భూషాభిర్భూషణోపమం. మార్గమధ్యములో విడిది గృహములను ఏర్పరచుటకు నియమితులైన అధికారులు కార్యకుశలురైన సేవకుల ద్వారా అచ్చటచ్చటా వాటిని నిర్మింపజేసిరి. ఆ ప్రదేశములు రుచికరములైన ఫలములతో కూడి రమణీయముగా నుండెను. మహాత్ముడైన భరతుని యొక్క అభిరుచికి తగినట్లుగా అవి వివిధాలంకార శోభితములై ఉండెను. నక్షత్రేషు ప్రశస్తేషు ముహూర్తేషు చ తద్విదః నివేశాన్ స్థాపయామాసుః భరతస్య మహాత్మనః. వాస్తుశాస్త్రజ్ఞులైన జ్యోతిష పండితులు ప్రశస్త నక్షత్రములతో కూడిన ముహూర్తముల యందు మహాపురుషుడైన భరతునకును అతని సేనలకును పరివారములకును అనువుగా వేర్వేరు శిబిరములను నిర్మింపజేసిరి. బహుపాంసు చ యాశ్చాపి పరిఖా పరివారితాః తత్రేంద్ర కీల ప్రతిమాః ప్రతోళీ వరశోభితాః. ప్రాసాదా
వితతాః సౌధప్రాకార సంవృతాః పతాకా శోభితాః సర్వే సునిర్మిత మహాపథాః విసర్పద్భిరివాకాశే విటంకాగ్ర విమానకైః సముచ్ఛ్రితైర్నివేశాస్తే బభుః శక్రపురోపమాః. మార్గమధ్యమున సిద్ధపరచబడిన ఆ విశ్రాంతి గృహములు ఇంద్రుని నగరమైన అమరావతి వలె శోభిల్లుచుండెను. వాటి చుట్టూను కందకములు ఏర్పరచబడెను. అచట ఇంద్రకీలాద్రి వలె ఎత్తైన ఇసుక తిన్నెలు ఒప్పారుచుండెను. అచటి వీధులు చక్కగా తీర్చిదిద్దబడి ఉండెను. అందలి రాజభవనములను దేవతా మందిరములను చక్కని ప్రాకారములతో విలసిల్లుచుండెను. దారుల వెంట పతాకములు రెపరెపలాడుచుండెను. ఆ భవనములు ఎత్తైన శిఖరములు కలిగి పావురముల గోళ్లతో ఒప్పుచుండెను. జాహ్నవీంతు సమాసాద్య వివిధ ద్రుమకాననాం శీతలామలపానీయాం మహామీన సమాకులాం సచంద్ర తారాగణ మండితం యథా నభః క్షపాయామమలం విరాజతే నరేంద్ర మార్గః స తథాప్యరాజత క్రమేణ రమ్యః శుభశిల్పి నిర్మితః. నానా విధములైన వృక్షవనములతోనూ చల్లని నిర్మల జలములతోనూ నిండియుండి పెద్ద పెద్ద చేపలతో వ్యాప్తమైయున్న గంగానది యొక్క తీరము వరకు నిర్మింపబడిన ఆ రాజమార్గము మిక్కిలి రమణీయముగా నుండెను. అది సమర్థులైన శిల్పులచే నిర్మింపబడినది. రాత్రులయందు నక్షత్రములతో చంద్రునితో శోభిల్లుచున్న నిర్మలాకాశము వలె అది తేజరిల్లుచుండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీక్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అశీతితమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 80వ సర్గము సమాప్తము.